నమస్తే. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వం పతనం కావడానికి అమెరికానే కారణమని కుండబద్దలు కొట్టారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు. దీంతో అమెరికా బండారం బయటపడింది. అగ్రరాజ్యం కోరుకున్నట్లు సెయింట్ మార్టిన్ ద్వీపం గనుక అమెరికా చేతిలోకి వెడితే అది భారత్కు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. పక్కలో బళ్ళెంల అమెరికా సైన్యం ఈ ఐలాండ్లో చేరి ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఎక్కడుంది? దీన్ని అమెరికా ఎందుకు కావాలనుకుంటుంది? ఇక్కడ పాగా వేస్తే భారత్కు కలిగే చిక్కులేంటి చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ను మిస్ అవ్వకుండా చూడండి. సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్కు అతి దగ్గరలో ఉంటుంది. ఇది భారత్, మయన్మార్, బంగ్లాదేశ్కు అతి దగ్గరలో వ్యూహాత్మక పొజిషన్లో ఉంటుంది. ఈ ద్వీపంలో గనుక అమెరికా తన నేవల్ బేస్ను ఏర్పాటు చేస్తే భారత్, మయన్మార్కే కాకుండా చైనాకు కూడా ఇబ్బందిగా మారుతుంది. అందుకే అమెరికా ఇక్కడ నేవల్ బేస్ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకు షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడే విజ్ఞప్తి చేసింది. అందుకు నాటి బంగ్లాదేశ్ ప్రధాని ఒప్పుకోలేదు. ఇది తమ దేశానికి విలువైన భూభాగమని, దీన్ని అమెరికాకు అప్పగించబోమని స్పష్టం చేసింది. అంతేకాదు, అమెరికా గనుక ఈ ద్వీపంలో పాగా వేస్తే అది బంగ్లాదేశ్కు ప్రమాదమే. ఇక్కడ అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, నేవల్ షిప్లు పాగా వేస్తే బంగ్లాదేశ్ కూడా అమెరికా చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చైనాకు కూడా ఇది నచ్చదు. బంగ్లాదేశ్కు, భారత్కు సన్నిహిత సంబంధాలే ఉన్నా కూడా చైనాతో కూడా షేక్ హసీనా ప్రభుత్వం సన్నిహితంగా ఉండేది. ఇరు దేశాలతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల తన ప్రయోజనాలను నెరవేర్చుకునేది. ఈ క్రమంలో అమెరికాకు ఈ ద్వీపాన్ని అప్పగిస్తే చైనా అడ్డంకులు చెప్పే అవకాశం ఉంది. అందుకే సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించడానికి షేక్ హసీనా ససేమిరా ఒప్పుకోలేదు. అమెరికాకు ఈ ద్వీపంలో పాగా వేయడం అవసరం. అందుకే షేక్ హసీనాను భయపెట్టే ప్రయత్నం చేసింది. గతంలోనే ఒక వైట్ మెన్ తనను బెదిరించారని, అమెరికా చెప్పినట్లు వినకపోతే గద్దె దించుతామని చెప్పినట్లు షేక్ హసీనా వెల్లడించారు. అయితే వారి కుయుక్తులకు తాను లొంగలేదన్నారు. ఈ కారణంగానే ఎన్నికల సమయంలోనూ తనకు వ్యతిరేకంగా అమెరికా పనిచేసిందన్నారు. ఏ దేశమైనా అమెరికా మాట వినుకుంటే జరిగేది ఒక్కటే, ఆ దేశంలో ప్రభుత్వాన్ని మార్చి తమకు అనుకూల పప్పెట్లను ప్రభుత్వంలో కూర్చోబెట్టడం. అమెరికా అదే చేసింది. బంగ్లాదేశ్లో అమెరికా ప్లాన్ ఏ ఫెయిల్ కావడంతో ప్లాన్ బిని అమలు చేసింది. అదే డీప్ స్టేట్ను రంగంలోకి దించడం. అనుకున్న విధంగానే బంగ్లాదేశ్లో డీప్ స్టేట్ యాక్టివేట్ అయింది. అక్కడి ప్రతిపక్ష పార్టీ బిఎన్పికి ఎన్నికలో సహకరించి విజయం సాధించేలా ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో షేక్ హసీనా విజయాన్ని సాధించారు. అయినా కూడా అమెరికా వెనక్కి తగ్గలేదు. జీన్ షార్ప్ థియరీని బంగ్లాదేశ్లో పగడ్బందీగా అమలు చేసింది. ఈ విధానంలో భాగంగా దేశంలో అల్లర్లు సృష్టించింది. రిజర్వేషన్ల పేరిట అక్కడి యువతను రెచ్చగొట్టింది. దీంతో పాటు జమాతే ఇస్లామీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ప్రోత్సాహం తోడడంతో అమెరికా కుట్రలు విజయాన్ని సాధించాయి. షేక్ హసీనా గద్దె దిగారు. ఆ తర్వాత అమెరికాకు పప్పెట్గా పేరున్న నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనుస్ను తాత్కాలిక ప్రభుత్వానికి అధినాయకుడిగా నియమించింది. మహమ్మద్ యూనుస్కు అమెరికా డీప్ స్టేట్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతను ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకుకు కూడా మొదటి నుంచి ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా నిధులు అందుతున్నాయి. అమెరికాకు చెందిన సంస్థల నిధుల వల్లే గ్రామీణ బ్యాంక్ సక్సెస్ అయిందని చెబుతారు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అమెరికా ఎంపిక చేసింది. అమెరికా చేతిలో కీలుబొమ్మైన మహమ్మద్ యూనుస్ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగిస్తారా? ఒకవేళ అప్పగిస్తే జరిగే పరిణామాలేంటి చూద్దాం. సెయింట్ మార్టిన్ ద్వీపం భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇక్కడ నుంచి భారత్, మయన్మార్, చైనాలపై ఏకకాలంలో నిఘా వేయొచ్చు. అమెరికా గనక ఇక్కడ తన ఆర్మీని రంగంలోకి దించితే భారత్కు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అండమాన్ దీవులు, మలక్కా జలసంధితో పాటు బంగాళాఖాతంలో అమెరికా ప్రభావం పెరుగుతుంది. దీంతో మన దేశానికి ఇబ్బందులు తప్పవు. ఇక చైనా కూడా ఈ ప్రాంతంలో తన పట్టుకును పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఉద్రిక్త వాతావరణం పెరిగే అవకాశం ఉంది. అమెరికా, చైనాలు ఈ ప్రాంతంలో తమ పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తే అది అనేక ఉద్రిక్తతలకు దారితీస్తుంది.
అందుకే ఈ దీవులు కనుక అమెరికా చేతికి వెళ్లిపోతే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.